కొన్ని కేసెస్ ఇప్పుడు బుల్లెట్స్ సంబంధించి కత్తిపోట్లు అంటారు. చాలామంది సినిమాల్లో చూసాం, బయట అంటాము, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కేసు పెట్టరండి, అప్పుడే మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అది నిజమేనా? ఇక్కడ కూడా అదే జరుగుతుందా? సో యాక్చువల్లీ దీని గురించి ఏంటంటే మీకు చాలా ఓల్డ్ సినిమాల్లో లాస్ అలాగే ఉండేవి. సో అలా చూపించేవాళ్ళు, కంపల్సరీ ఎమ్మెల్సీ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఎమ్మెల్సీ చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పి. కానీ ఇప్పుడు అలా లేదు. దేర్ ఈస్ అ సుప్రీం కోర్ట్ రూలింగ్ అండ్ లా స్టార్టెడ్ ఇన్ 2007 itself. దిట్స్ కాల్డ్ ఎ గుడ్ సమరిటన్ లా. గుడ్ సమరిటన్ అంటే మంచి సిటిజన్. గుడ్ సమరిటన్ లా ఎవరైనా మన రోడ్డు మీద ఎవరన్నా యాక్సిడెంట్ అనే కాదు, పైనుంచి కింద పడినా, ఏదో ఒక ట్రామా, ఏ ఇంజరీ అయినా సరే, దగ్గరలో నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళని పోలీస్ దాని అంటే వాళ్ళు పోలీస్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకురావాలి, ఎంక్వైరీలు ఉంటాయి, అలాంటి ఏమి ఉండదు. వాళ్ళ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళు అక్కడ రిలేటివ్స్ వచ్చేదాకా, పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ హాస్పిటల్లో ఎప్పుడైతే అడుగు పెడతారో అక్కడ వాళ్ళ బాధ్యత అయిపోతుంది, హాస్పిటల్ బాధ్యత నెక్స్ట్. సో ఇమీడియట్ లైఫ్ కాపాడడానికి ఏమైనా హాస్పిటల్ చేయాల్సిందే, ఏ మనీ అడగకుండా, వాళ్ళని నిర్బంధించకుండా మీరు కట్టాల్సిందే, ఉండాల్సిందే, అలాంటి ఏమీ లేదు. సో ఎవరైనా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై లా. పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, కానీ ఒక్కసారే ఉంటుంది, అది కూడా వీడియో కాల్ ద్వారా. కంపల్సరీ పోలీస్ స్టేషన్ రావాల్సిందే అనే రూల్ ఏమీ లేదు. దిస్ ఈజ్ ఆల్ ఎ లా. దిస్ ఈజ్ కాల్డ్ గుడ్ సమరిటన్ లా. ఒక లా ఉంది. స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో విల్ గివ్ క్యాష్ ప్రైజ్. మీరు కనుక మన ఓన్ ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ కాకుండా మన సంబంధం లేని వాళ్ళని కనుక రోడ్ మీద సాయం చేసి తీసుకెళ్తే ఒక గుడ్ సమరిటన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ దట్ క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఈచ్ గవర్నమెంట్కి సపరేట్ మనీ ఉంది, బట్ క్యాష్ ప్రైజ్ కూడా వస్తుంది. ఇది చాలామందికి తెలియదు జనాలకి. సో భయపడుతుంటారు హెల్ప్ చేయాలంటే. నో, యూ కెన్ ఆల్వేస్ హెల్ప్ అండ్ యూ ఆర్ ప్రొటెక్టెడ్ బై లా.